హలో అందరికీ. ఇవాళ నేను చూయించబోతున్న రెసిపీ వచ్చేసి ఇన్‌స్టంట్‌గా ఇంట్లోనే బాదం మిల్క్ ఎలా చేసుకోవాలనేది చూయిస్తున్నా అనమాట. ఇక్కడ నేనైతే ఫస్ట్ వాటర్‌ని బాయిల్ చేసుకున్నాను. అందులోకి క్యాష్యూ నట్స్ అండ్ అలానే ఆల్మండ్స్ వేసేసుకున్నాను. మనకి ఇట్లా తోలు తీస్తున్నాం కదా! అది ఇలా ఈజీగా ఊడొచ్చేంత వరకు జస్ట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని మనం పీల్ అనేది తీసి పెట్టుకోవాలనమాట. ఈలోపు మనకి పాలనేది కాగుతాయి. ఇక్కడ నేను 2 మిల్క్ ప్యాకెట్స్ అనేది తీసుకున్నా 500 ఎంఎల్ అవి కాంచుకుంటున్నాను. అవి కాగేలోపు మనం ఇక్కడ బాదం, జీడిపప్పు నానపెట్టుకునేవి ఉన్నాయి కదా! అవి కొంచెం లైట్‌గా బాయిల్ చేసినవి. అవి మనం ఇక్కడ మిక్సీ జార్‌లోకి వేసుకొని అందులోకి కొంచెం మిల్క్ అనేది వేసుకొని నేనైతే వాటర్ యూజ్ చేయటం లేదు. టోటల్ మిల్క్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫైన్ పేస్ట్ అనేది చేసుకున్నాను. మనకి ఇక్కడ పాలు ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత అందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అది కొంచెం కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి నేను షుగర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను 1 కప్. మనం ఇక్కడ షుగర్ మెల్ట్ అయ్యేలోపు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా! అది 2 టేబుల్ స్పూన్స్ అనేది తీసేసుకొని నేను ఇక్కడ కొంచెం పాలు ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ సెపరేట్ మిల్క్ కూడా నేను 1 ప్యాకెట్ పక్కన పెట్టుకున్నాను. టోటల్ మనకి దీనికి 3 ప్యాకెట్స్ అనేది పడుతుంది. 500 ఎంఎల్ ప్యాకెట్స్. ఇప్పుడు ఇక్కడ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఈ కస్టర్డ్ అనేది ఇక్కడ వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మనం కలుపుతూనే ఉండాలి. కలపలేదనుకోండి మనకి కింద అడుగున అంటేసి మనకి మాడు వాసన వస్తుందనమాట. అది మొత్తం కస్టర్డ్ అనేది మొత్తం చిక్కగా అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలానే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మనం మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట. వెనిలా ఎసెన్స్ ఇది ఆప్షనల్ మాత్రమే. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఇది సర్వ్ చేసుకొని తాగామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలానే మిగిలిన ఇంకా కొంచెం పాలనేది అవి కూడా మొత్తం టోటల్ అంతా వేసేసుకొని మనం లాస్ట్‌లో మిక్స్ చేసేసుకొని కూల్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.